హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కొన్ని స్టాక్స్ యొక్క అనాలిసిస్ చూద్దాం. అంతేకాకుండా మార్కెట్ ఎలా ఉంది క్లోజింగ్ రిపోర్ట్తో పాటుగా రేపటికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో నిఫ్టీ చూసినట్టయితే ఈరోజు 122 పాయింట్స్ గెయిన్ అవ్వడం జరిగింది, 0.77%. బ్యాంక్ నిఫ్టీలో అప్పర్ సైడ్లో ఓపెన్ అయినప్పటికీ మరీ అంత సస్టైన్ కాలేకపోయింది. 125 పాయింట్స్ గెయిన్ అయ్యి 36% పాజిటివ్గా క్లోజ్ అవడం అయితే జరిగింది. ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్ చూసినట్టయితే 1210 స్టాక్స్ అనేవి పాజిటివ్గా క్లోజ్ అయితే 616 స్టాక్స్ అనేవి నెగిటివ్గా క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. నిఫ్టీ ఓపెనింగ్ అనేది మనం మార్నింగ్ వీడియోలో డిస్కస్ చేసినట్టుగానే 15,874లో ఓపెన్ అయినప్పటికీ సో అప్పర్ సైడ్ కేవలం 15,892 నుంచే కరెక్షన్ అనేది కనిపించింది, ఫాల్ అనేది కనిపించింది. సో లోయెస్ట్ ప్రైస్ చూసినట్టయితే 15,834 వరకు వెళ్ళడం జరిగింది. బట్ మళ్ళీ రికవరీ అయ్యి 15,885 లెవెల్స్లో క్లోజ్ అవడం అయితే కనిపిస్తుంది. సో 15,850 అబోవ్ ఉంది కాబట్టి మనకి ఇంకా నిఫ్టీలో పాజిటివ్నెస్ ఉంది అని చెప్పవచ్చు, అప్పర్ ట్రెండ్ ఉంది అనే చెప్పవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ 760 అండి. సో ఆల్మోస్ట్ 200 పాయింట్స్, 180 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి 34,861 లెవెల్స్ వరకు వెళ్ళింది. కేవలం 100 పాయింట్స్ అప్పర్ సైడ్ మాత్రమే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కరెక్షన్ అయ్యి మళ్ళీ రికవరీ అవ్వడం జరిగింది. కరెక్షన్లో చూడండి మీరు, లోయెస్ట్ ప్రైస్ 34,588 లెవెల్స్ కనిపిస్తుంది. సో క్లోజింగ్ ప్రైస్ అనేది నియర్ టు ద ఓపెనింగ్ ప్రైస్ దగ్గరే కనిపిస్తుంది. 760లో ఓపెన్ అయినట్టయితే 710లో క్లోజ్ అవడం అయితే కనిపిస్తుంది. సో బిలో ద ఓపెన్ ప్రైసే క్లోజ్ అవడం అనేది మనం బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేయవచ్చు. సో నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే వీక్నెస్ అనేది అయితే ఈరోజు కనిపించడం జరిగింది. టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ చూసినట్టయితే శ్రీ సిమెంట్స్లో 3.64%, టైటాన్లో 3.32%, హెచ్ఆర్ మోటార్స్లో 2.86%, బీపీసీఎల్లో 2.76% పాజిటివ్గా క్లోజ్ అయితే. అండ్ లూజర్ సైడ్ చూసినట్టయితే యూపీఎల్లో 2% ఫాల్ అవడం జరిగింది. టాటా స్టీల్ కూడా ఈరోజు ఫాల్ అవడం జరిగింది, 1.69%. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ అనేవి మంచి ర్యాలీ తీసిన తర్వాత ఈరోజు కాస్త ప్రాఫిట్ బుకింగ్ అయితే 0.64%, 0.68% అనేది కనిపించడం జరిగింది. సో రీసెంట్గా మనం డిస్కస్ చేసిన స్టాక్స్ యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే బన్సాలీ గురించిన స్టాక్ అనాలిసిస్ అయితే మనం మన ఛానల్లో చేయడం జరిగింది. ఈరోజు మంచి అప్పర్ మూమెంట్ అయితే కనిపించింది, 8.5%. హర్యానా షిప్ బ్రేకర్స్ కూడా 117 లెవెల్స్లో అయితే రిఫర్ చేయడం జరిగింది, June 17th అనుకుంటా. సో 1 మంత్లోనే ఆల్మోస్ట్ 35 to 40% వరకు రిటర్న్స్ అయితే కనిపించడం జరిగింది. ఈరోజు 13.59% అప్పర్ సైడ్లో క్లోజ్ అవడం అయితే కనిపిస్తుంది. హర్యానా షిప్ బ్రేకర్స్ అనేది చాలా మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. సో ఎఫ్ఐడిఐ డేటా చూసినట్టయితే ఎఫ్ఐఎస్ కంటిన్యూ దే ఆర్ సెల్లింగ్ అండి. 1,539 crores ఈరోజు కూడా క్యాష్ సెగ్మెంట్లో సేల్ చేయడం జరిగింది. బట్ డిఐఎస్ సేమ్ క్వాంటిటీలో బై చేయడం జరిగింది. దట్స్ ద రీజన్ మార్కెట్ అనేది కాస్త పాజిటివ్గా సస్టైన్ అవడం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకి ఎఫ్ఐఎస్ లాస్ట్ మంత్లో ఆల్మోస్ట్ 28,000 crores వరకు సేల్ చేశారని అయితే మనం మార్నింగ్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఈ మంత్ స్టార్టింగ్లో కూడా మనకి ఈరోజు కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపించడం అనేది కాస్త మార్కెట్లో కాషియస్గా ఉండాల్సిన టైం అనేది అయితే అర్థమవుతుంది. సో ఓవరాల్గా జూలై మంత్ ఎండింగ్కి చూసినట్టయితే సెక్టారియల్గా చూసినట్టయితే నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ స్మాల్ క్యాప్ అనేది అయితే అల్టిమేట్లీ అవుట్ పర్ఫార్మెన్స్ చేశాయని చెప్పవచ్చు. 8.1% నుంచి 15.9% వరకు పాజిటివ్నెస్ అనేది అయితే మనకి ఈ సెక్టార్లలో కనిపించింది. బట్ పిఎస్యూ బ్యాంక్స్ చూసినా, నిఫ్టీ ఎనర్జీ చూసినా, నిఫ్టీ ఆటో చూసినా మనకి డిక్లైన్స్ అయితే కనిపించడం జరిగింది. సో బికాస్ ఆఫ్ ద పాండమిక్ రీజన్ ఆటో సెక్టార్లో ఫాల్ అనేది అయితే కనిపించింది. బట్ జూలై రిజల్ట్స్ అయితే బాగున్నాయి. మంత్ ఆన్ మంత్ ఆటో సేల్స్ అనేవి అయితే ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తున్నాయి. సో పాండమిక్ అనేది ఈజ్ అయిపోతుంది కాబట్టి సో ఓవరాల్గా కమింగ్ మంత్స్లో అయితే మంచి ఆటో సేల్స్ అనేవి కనిపించే అవకాశం ఉంది. సో నిఫ్టీ 50లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఈరోజు రేంజ్ బౌండ్ మార్కెట్ అని చెప్పవచ్చు అండి. సింగిల్ రేంజ్లోనే ట్రేడ్ అవడం అయితే కనిపిస్తూ ఉంది. సో సపోర్ట్ వచ్చేసి 15,845 లెవెల్స్లో ఇమీడియట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. వన్స్ ఇది ఫాల్ అయినట్టయితే 15,800 లెవెల్స్ అనేది ఏదైతే రౌండ్ స్ట్రైక్ ప్రైస్ ఉంటుందో అది మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్గా కనిపిస్తుంది. సో అప్పర్ సైడ్ 15,900 దగ్గర ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది అయితే ఉంది. సో రేపు కనుక మార్కెట్లో ఎటువంటి వీక్నెస్ కనిపించినా కూడా 15,900 లెవెల్స్ కంటే బిలో సస్టైన్ కాలేకపోతే కనుక మనం ఫర్దర్ ఫాల్ అనేది మనకి 15,800 లెవెల్స్ వరకు చూసే అవకాశం ఉంది. 15,900 ఎబో ఓపెన్ అయ్యి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సస్టైన్ అయితే కనుక మనకి 15,942 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈజ్ ద 15,942 లెవెల్స్ అనమాట. సో
బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 34,615 లెవెల్స్లో కనిపిస్తూ ఉంది, విచ్ ఈజ్ ఈరోజు 1 అవర్ బిఫోర్ మార్కెట్ క్లోజింగ్ కంటే 1 అవర్ బిఫోర్ ఏదైతే ఫాల్ అయిందో ఆ ఫాల్ తర్వాత 3-15 మినిట్స్ క్యాండిల్స్లో మనకి రికవరీ అనేది అయితే కనిపించింది. 3 వైట్ సోల్జర్స్ ఇక్కడ కనిపించాయి చూడండి. సో దాని యొక్క బాటమ్ ప్రైస్ చూసినట్టయితే 34,615 లెవెల్స్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈజ్ ఫస్ట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో వన్స్ దీన్ని కూడా బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ ఫాల్ అయినట్టయితే 34,450 లెవెల్స్లో మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ అనేది కనిపిస్తుంది. సో అప్పర్ సైడ్ చూసినట్టయితే 34,855 లెవెల్స్లో ఈ రోజు అయితే టచ్ చేస్తూ కరెక్షన్ అవ్వడం జరిగింది. సో ఆ లెవెల్స్ అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో 34,855 లెవెల్స్ కంటే ఎబో వెళ్ళినట్టయితే సస్టైన్ అయినట్టయితే కనుక మార్కెట్లో మంచి ఈ రోజులాగా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి సస్టైన్ అయినట్టయితే కనుక 35,046 లెవెల్స్ అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉంది. సో ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీలో నహారి పాలీఫిల్మ్స్ అనేది అల్టిమేట్లీ చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ పరంగా 88% గ్రోత్ కనిపించింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ 15% గ్రోత్ కనిపించింది. నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే 18 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిన కంపెనీ. ఎర్నింగ్ పర్ షేర్ కూడా 7.2 రూపీస్కి ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. 50% గ్రోత్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్లో కనిపిస్తే 13% గ్రోత్ అనేది మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ కనిపిస్తుంది. సో ఇమీడియట్లీ మరి దీంట్లో బై చేయవచ్చా? ఈరోజు ఆల్రెడీ 8.9% రేజ్ అవ్వడం జరిగింది, 244 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఆల్ టైమ్ హైస్ని అయితే ఈరోజు బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ రేంజ్లో ఇప్పుడు బై చేయవచ్చా అంటే ఇది లో డెట్ ఉన్న కంపెనీ అండి. దీని యొక్క డెట్ ఆల్మోస్ట్ 80 crores ఉన్నట్టుంది. సో డెట్ టు ఈక్విటీ చూసుకున్నట్టయితే మీకు 0.4% సంథింగ్ కనిపిస్తుంది. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. సో 240 ఎబో రేపు ఓపెన్ అయ్యి సస్టైన్ అయితే కనుక మీరు బై చేయవచ్చు. రేపు కనుక ప్రాఫిట్ బుకింగ్ ఏది కనిపించినా కూడా మీరు 220 లెవెల్స్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 220 లెవెల్స్లో మనకి ఈ స్టాక్ అనేది దొరికినట్టయితే మనం ఫర్దర్ లాంగ్ టర్మ్ గురించి అయితే దీంట్లో బై చేయవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి నిత్తా జిల్టెన్ అండి. సో నిత్తా జిల్టెన్ అనేది కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది కేవలం 293 crores అండ్ ప్రైస్ చూసినట్టయితే ఈరోజు 323 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో దీంట్లో ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ అనేది 13% గ్రో అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 1% గ్రో అవ్వడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ 24% గ్రో అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 55% గ్రో అవుతూ 3.37 crores నెట్ ప్రాఫిట్స్ని పోస్ట్ చేసిన కంపెనీ. సో దీని యొక్క డెట్ కూడా లో డెట్ ఉంది. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న మైక్రో క్యాప్ కంపెనీ, 293 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో దీన్ని చాలా నవంబర్ 2020 నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కాకపోతే లో వాల్యూమ్స్తో ట్రేడ్ అయ్యే కంపెనీ అండి. 6,000 7,000 పర్ డే వాల్యూమ్స్ ఉండే కంపెనీ. సో వాల్యూమ్ పరంగా చూసినట్టయితే కాస్త నెగటివ్నెస్ అనేది అయితే అబ్జర్వ్ చేయవచ్చు. కాకపోతే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. సో దీంట్లో మనకి ఈరోజు 10% ర్యాలీ అనేది కనిపించింది, 323 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇఫ్ ఇట్ విల్ ఫాల్స్ బిహైండ్ 280 లెవెల్స్, ఒకవేళ 280 లెవెల్స్ కంటే బిలో వచ్చినట్టయితేనే దీంట్లో నేను బయ్యింగ్ ఆపర్చునిటీ గురించి అయితే వెయిట్ చేయమని చెప్తాను. సో ఒకవేళ రేపు కూడా 10% రైజ్ అయ్యింది అంటే వదిలేయండి, ఎందుకంటే వాల్యూమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో ఇంత రేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ హైయెస్ట్ ప్రైస్లో కొని దీంట్లో మనం స్టక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అని చెప్తాను. సో వరుణ్ బ్రివరేజెస్ చూసినట్టయితే ఈరోజు చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీ అండి. సో ఇయర్ ఆన్ ఇయర్ మనకి రెవెన్యూ 49% గ్రోత్ కనిపిస్తే ప్రాఫిట్స్లో 118% గ్రోత్ కనిపించింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 139% గ్రోత్ అనేది కనిపించింది, విచ్ ఈస్ 308 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిన కంపెనీ. సో చాలా మంచి రిజల్ట్స్ని అయితే ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది, విచ్ ఈస్ 34,182 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. 789లో ఇదైతే క్లోజ్ అవడం కనిపిస్తుంది. సో ఆఫ్టర్ ఏ సస్టైన్ అంటే కన్సాలిడేషన్ తర్వాత ఈరోజు అయితే మనకి ఈ ట్రెండ్ లైన్ చూడండి, ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూ మనకి అప్పర్ సైడ్ మూమెంటం అయితే దీంట్లో కనిపిస్తుంది. సో 804 లెవెల్స్లో మనకి రెసిస్టెన్స్ అనేది ఉంది. సో 804 లెవెల్స్ కంటే ఎబో ఓపెన్ అయ్యి సస్టైన్ అయితేనే మనకి దీంట్లో బయ్యింగ్ గురించి చూస్తాను. 804 కంటే బిలో ఉన్నట్టయితే దీంట్లో బయ్యింగ్ గురించి చూడొద్దు అని చెప్తాను. బికాజ్ దీంట్లో ఆల్రెడీ హయ్యెస్ట్ లెవెల్స్ నుంచి సింగిల్ డే ఫాల్ కూడా మనం 20% అబ్జర్వ్ చేసామండి. సో దట్ ఈస్ ద రిస్క్ ఇన్ దిస్ కంపెనీ. సో అటువంటి రిస్క్ ఉన్నప్పుడు దీంట్లో ఈ ప్రైస్లోనే బై చేసి ఇమీడియట్గా స్టక్ అవ్వద్దు అని చెప్తాను. సో 804 కంటే ఎబో ఓపెన్ అయ్యి సింగిల్ డే అట్లీస్ట్ క్లోజ్ అయినట్టయితేనే దాంట్లో బయ్యింగ్ గురించి అయితే ఆలోచించమని చెప్తాను. సో దిస్ ఈజ్ ద వరుణ్ బ్రివరేజెస్ అండి. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి
ఇమామి అండి. సో ఇమామి కూడా చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిన కంపెనీ. సో దిస్ ఈజ్ మార్కెట్ క్యాప్ చూసినట్టయితే మనకి 25,290 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ 570 లెవెల్స్లో ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ చూసినట్టయితే 95% పెరగడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ చూసినట్టయితే 37% పెరగడం జరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం మనకి డిక్లైన్స్ అనేవి కనిపించడం జరిగింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్లో అబ్జర్వ్ చేసినట్టయితే పాజిటివ్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇమామి యొక్క రిజల్ట్స్ అనేవి ఎస్టిమేట్స్ని అయితే రీచ్ అయ్యాయని చెప్పవచ్చు. సో దీని యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది 579లో కనిపిస్తుంది. 579 తర్వాత మనకి చాలాసార్లు కరెక్షన్ అవ్వడం జరిగింది. సో 579 కంటే ఎబో వెళ్ళి సస్టైన్ అయినట్టయితే 580 లెవెల్స్లో మనకి బై చేయవచ్చు అని చెప్తాను లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళకి. సో ఒకవేళ ఫాల్ అయిందనుకోండి, లెట్ ఇట్ ఫాల్ టు ద 500 లెవెల్స్ అండి. సో ఫాల్ అయినట్టయితే మనకి 500 లెవెల్స్లో మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇమీడియట్ హయ్యర్ అమౌంట్స్తో అయితే దీన్ని బై చేయొద్దు. సో ఫర్ టెస్టింగ్ అమౌంట్గా మీరు 10 to 20% మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న క్యాపిటల్లో నుంచి దీంట్లో 580 లెవెల్స్ కంటే ఎబో వెళ్ళి సస్టైన్ అయినట్టయితే బయింగ్ ఆపర్చునిటీ గురించి చూడమని చెప్తాను. సో ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి కళ్యాణి స్టీల్స్ అండి. కళ్యాణి స్టీల్స్ యొక్క రిజల్ట్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ చూడండి చాలా మంచి గ్రోత్ అనేది కనిపించింది. 222% సేల్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే నెట్ ప్రాఫిట్లో 678% ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. సో జూన్ 20లో మనకి 2020లో 9 crores ప్రాఫిట్ చూపించిన కంపెనీ ప్రజెంట్ ఇది 70 crores ప్రాఫిట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ పాజిటివ్. కాకపోతే ప్రీవియస్ క్వార్టర్తో చూసినట్టయితే 76 crores చూసినట్టయితే 6 crores తగ్గడం కనిపిస్తుంది. బట్ ఇట్ ఈజ్ ఏ మైనర్ అమౌంట్. స్టీల్ సెక్టార్లో మనకైతే చాలా మంచి బుల్లిష్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ దీంట్లో ఎటువంటి ఫాల్ వచ్చినా కూడా 420 లెవెల్స్ వరకు వెయిట్ చేయండి. డోంట్ బై ఇట్ ఎట్ ప్రజెంట్ కరెంట్ ప్రైస్ 452 లెవెల్స్లో ఇది క్లోజ్ అయింది కదండి. సో ఈరోజు కూడా 1.3% రేజ్ అనేది కనిపించింది. సో 420 లెవెల్స్ వరకు వెయిట్ చేయండి. 420 లెవెల్స్లో దొరికితేనే దీంట్లో ఎంట్రీ గురించి ఆలోచించమని చెప్తాను. సో దీన్ని ఆల్రెడీ 19th August 2020లో మనం 220 to 230 లెవెల్స్లో ప్రీమియం గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ 1 ఇయర్లో చూసినట్టయితే ఆల్మోస్ట్ డబల్ అయిన స్టాక్ అని చెప్పవచ్చు. సో ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో ఐపీఓస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 12 కంపెనీస్ ఆల్రెడీ 27,000 crores ఈ ఇయర్లో, ఈ ఫిజికల్ ఇయర్లో మనకి ఫండ్ రైజింగ్ అయితే చేయడం జరిగింది. కంపేర్ విత్ ద ప్రీవియస్ ఇయర్ చూసినట్టయితే 31,277 crores 30 ఐపీఓస్ రావడం జరిగిందండి లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 2020-2021లో చూసినట్టయితే. బట్ ఈ ఇయర్లో చూసినట్టయితే మనకి ఇంకా 40 కంపెనీస్ పైప్ లైన్లో ఉన్నాయి, విచ్ ఈజ్ గోయింగ్ టు రేజ్ ఫండ్ ఆఫ్ 70,000 crores అనమాట. సో చాలా మంచి ఐపీఓ బూమ్ అయితే రాబోతుంది. సో న్యూ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే బాగుండే ఛాన్సెస్ ఉంది. వచ్చిన ఐపీఓస్ కూడా మంచి లిస్టింగ్ గెయిన్స్ని పోస్ట్ చేస్తున్న కంపెనీస్. ఫార్మా కంపెనీలో చూసినట్టయితే ఈ మంత్లోనే 8,000 crores రేజ్ చేయడానికి 5 కంపెనీస్ ఆర్ రెడీ అండి. సో 4,000 crores మనకి ఎంక్యూర్ ఫార్మా అని, విజయ డయాగ్నోస్టిక్స్ అనేది 1,500 crores రేజ్ చేయబోతుంది. కేఆర్ఎస్ఎన్ఏ డయాగ్నోస్టిక్స్ అనేది 1,200 crores, అలాగే సుప్రియా లైఫ్ సైన్సెస్ అనేది 1,200 crores. అంతేకాకుండా విన్లాస్ బయోటెక్స్ అనే కంపెనీ కూడా 400 crores ఈ మంత్లో ఫండ్ రైజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఐపీఓస్ వచ్చినప్పుడు అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ గురించి అయితే ఐపీఓస్లో అప్లై చేయమని చెప్తాను. సో దిస్ ఈజ్ ద బూమింగ్ మార్కెట్ అండి. కంప్లీట్లీ ఇట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎంట్రీ ఇన్ ద ఐపీఓ స్టాక్స్ అండ్ హోల్డ్ ఇట్ ఫర్ ద లైఫ్ టైమ్ అండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. I hope this video will be helpful for you. Thank you. Good luck. Jai Hind.